ఇవాళ మా శోభా మేడం గారితో వన్ డే విత్ బీయింగ్ ఎ ట్రిప్ ఫ్రమ్ మై హౌస్. వెరీ హ్యాపీ విత్ స్పెండింగ్ విత్ మేడం గారు. నౌ స్టార్టింగ్ ఫ్రమ్ మై హౌస్, మీ కాంచన, కవ్య అండ్ మేడం గారు. కొంచెం మధ్యలో కొంచెం బాగా అనిపిస్తారు కదా. ఇప్పుడు బాగుంది. దీని హిందీలో ఏమంటారు తెలుసా? కబాబ్ మే హడ్డీ అంటారు. ఏం కాదు మేడం, మీరు అలా అనకండి. మీరు లీజర్గా ఉన్నారు, మాతో పాటు తిరుగుతాను. వెరీ మచ్ హ్యాపీ. అమ్మని తిప్పుదాం అనుకున్నాను, మీరు మా అమ్మాయి మీతో పాటు తిరుగుతున్నాం ఇవాళ. అలాగే అనుకోండి. మేము ఎప్పుడు ఎవరెడీ టార్చ్ అనమాట. ఎవరైనా పిలుస్తారో వెళ్ళిపోదామా కాదు. చెప్పండి, ఇప్పుడే ఫ్రీ మ్యారేజ్ తర్వాత మేము కూడా కాదు సార్. తెలుసా, రోజు 4 అవగానే మార్కెట్ అయిపోతుంది, షేర్ మార్కెట్ కదా, అలా వెళ్ళొద్దాం అంటారు. ఓకే, ఇలా వర్షాలు కదా, అవునమ్మా. వాకింగ్ అది ఉండదు, ఇంట్లో బోరు పడ, టీ పెట్టేసే వెళ్ళిపోదాం. చెట్లు. People are enjoying the shelter here.
సముద్రానికి దగ్గరగా ఉన్న రోడ్ ఇది. కోస్టల్ కారిడార్. చిన్న నేరో రోడ్ స్టార్ట్ అవుతుంది. ఏదో అమ్మవారి గుడి కూడా ఉంది. సముద్రం పక్క పక్కన, జస్ట్ లైక్ గోవా. దగ్గరగా మనం చూస్తున్నారా? వాటర్ పార్క్ వెళ్తారా మేడం? లేదు, మీరు వెళ్తారా? మీకోసం వచ్చాం మేము. నేను ఎంతమంది వచ్చి చాలాసార్లు తిరిగేసాను ఇది. నోటల్ హోటల్ ఇది. గాంధీ గారి స్టాచ్యూ, స్టాచ్యూ. భీమ్లీ మార్కెట్ ఫర్ ఫ్రూట్స్. మనం కూర్చుంటారు ఎక్కడనా కాసేపు? ఇవాళ భీమిలి బీచ్ మేడంతో పాటు వచ్చాము. ఇవాళ ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ మాత్రం. జనాలు కూడా దే ఆర్ ఎంజాయింగ్ ద బీచ్. ఐ థింక్ ఐఎమ్ ఆల్సో ఎంటరింగ్ ద ఫస్ట్ టైమ్ ద బీచ్.
అసలు ఏం కనిపించట్లేదు. మార్నింగ్ వరకు వర్షం ప్రేమ ఎండ. బుద్ధ బీచ్, బ్యూటిఫుల్ లొకేషన్ ఆఫ్ భీమ్లీ బీచ్. నేను కూడా మేడం గారితో ఫస్ట్ టైం బీచ్లో దిగడం వల్ల, కానీ చాలా ప్లెజెంట్గా ఉంది బీచ్ ఇవాళ. వర్డ్స్ టు సే అబౌట్ ది బీచ్, సో ప్లెజెంట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చాం కానీ మేడంతో పాటు ఎంజాయ్ చేద్దాం, వీడియో తీయలేదు. ఇప్పుడు టైం దొరికింది, ఇంకే వీడియో చేస్తాం. మేడము మా వైఫ్ ప్రిపేరింగ్ ఫర్ ది కాఫీ బ్యాక్ సైడ్. వీఆర్ హ్యావింగ్ ఎ చిట్ చాట్. భవానీ ఒక ఆళ్ళు ఉన్నారు, చివరిలో బుద్ధి పెట్టండి. కమర్షియల్ పాయింట్ ఫర్ ఐస్ క్రీమ్ ఎవ్రీథింగ్. ఇంకా డచ్ బిల్డింగ్ ఏదో ఉంది, రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది డచ్ బిల్డింగ్. One beautiful statue of fish lady, mammal. People are enjoying the beach. Sunday, 1 day, 4 days before to the teacher's day. We are pleasant that our teacher is there with me, my class teacher, Shavavati garu. Very much happy that she is with us today. Me, my wife, and Kavya and madam. Yeah, for the coffee, very coffee tap చేస్తున్నాం మా కోసం. షుగర్ లైట్గా వేసారు. మై క్లాస్ టీచర్ ఫ్రమ్ 6th to 10th. టీచర్స్ డే ముందుగా మేడం గారిని కలవడం అనేది మా అదృష్టం ఇవాళ. బ్యూటిఫుల్ లొకేషన్ ఆఫ్ భీమ్లీ. సైడ్ నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు ప్రశాంతంగా. టీ తాగాం ఇక్కడ. జస్ట్ వీఆర్ మూవింగ్ అవుట్ టు ఎగ్జిట్ భీమ్లీ. దిస్ ఈస్ ద టీ వేర్ వీ హ్యావ్ డ్రింక్ టీ స్టాల్. ఎస్,
వాడేదో చూసాను మ్మ్. చూడండి. ఈ డాగ్ ఉంది. వాళ్ళ దగ్గర ముగ్గురు కదా నేను ఇక్కడ నలుగురా? 3 మెంబర్స్ ప్లస్ డాగ్. దాన్ని కూర్చోబెట్టేశారు ఓకే. ముందున. భలే కూర్చుంది అల్లరి చేయకుండా. ఋషికొండ అండ్ ద పీపుల్ రోజు మాకు పార్కులో విత్ డాగ్ లవర్స్. ఒక అబ్బాయి కొబ్బరి తెస్తాడు. మ్మ్. నా అమ్మాయి ఏంటి, నా పేరు స్మైలీ ఉంది. స్మైలీ మేడం వచ్చారు హాయ్ చెప్పరా అని. అదేమో తల ఇటు ఇటు అంటుంది. ఏంటి మేడంకి విష్ చేయరు అని. మేడం పెంచుకుంటారా, మీకు ఇచ్చేస్తానంటే వదిలేదు. డిపార్ట్మెంట్లో ఒప్పుకోరు. మ్మ్. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు కదా అపార్ట్మెంట్. ఈ ఏరియాలో మంచి టీ స్టాల్. మన టీ స్టాల్ వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్తే మొత్తం రౌండ్ తిప్పాలి. మ్మ్. చాలా దూరం. ఇండియన్ నుంచి రిటర్న్ అవుతున్నాం. జస్ట్ క్రాస్ ఋషికొండ. విశాఖపట్నంలో కొత్త A1 గ్రాండ్ అంట. ఇట్స్ వన్ ఆఫ్ ది కన్వెన్షన్ బీచ్ రోడ్. క్రాసింగ్ ఋషికొండ. ఇది సాయి ప్రియ రిసార్ట్ కదా. I hope so. నార్మల్ సింపుల్ కొబ్బరి చెట్టు. కోకోనట్ ప్లాంట్స్, ప్లాంటేషన్ గ్రీనరీ చూసి కాలంలో ఉన్నాం కాబట్టి మాకేం తెలియట్లేదు. కానీ ప్రెజెంట్గా అన్ని రిసార్ట్స్. వాళ్ళు కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ చాలా రిసార్ట్స్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని రావాలి. ఆ రైట్ సైడ్ సాగర్ నగర్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హౌసింగ్ కార్పొరేషన్. లెఫ్ట్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. వెల్కమ్ టు సాగర్ నగర్ అని ఉంటుంది. రైట్ సైడ్ మొత్తం అంతా సాగర్ నగర్. ఇక్కడ ప్లాంటేషన్ ఇది సాగర్ నగర్. రైట్ సైడ్ లోపల అంతా సాగర్ నగర్. Now that rain will welcome us when coming to Vizag. కొత్తగా స్టార్ట్ చేశారు. దీనికి సిఆర్ జెట్లని ఎలా వచ్చేది తెలియదు. గుడ్ కన్స్ట్రక్షన్. మంచి బిల్డింగ్. యు ఆర్ ఎంజాయింగ్ దిస్ రోడ్ Trip. ఏరియా.
we have seen back side of the zoo. వైజాగ్ ఇది కూడా జూ ఎంట్రీ వెనకాల నుంచి ఫ్రంట్ ఎంట్రీ బ్యాక్ ఎంట్రీ. మాకు బ్యాక్ ఎంట్రీ బాగా దగ్గర. బ్యూటిఫుల్ లొకేషన్. పీపుల్ సండే ఎంజాయ్ చేస్తారు. ఈ టర్నింగ్ కూడా భలే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఒకప్పుడు యాక్సిడెంట్ జోన్ ఉండేది 20 years బ్యాక్. చాలామంది ముఖ్యమైన పిల్లలు టర్నింగ్లో యాక్సిడెంట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చాలా నీట్గా మేనేజ్ చేశారు ఈ రోడ్ని. సపోర్ టైం యాక్సిడెంట్ జోన్ జిగ్జాగ్ రోడ్ కాబట్టి యాక్సిడెంట్ జోన్ ఎక్కువ ఉండేది. ఈ రోడ్డు కూడా డైరెక్ట్ హైవే కనెక్టివిటీ. టువర్డ్స్ కైలాష్గిరి అండ్ తెన్నేటి పార్క్. This is the turning where so much accident is to be happen. నేను మా నాన్న ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒకప్పుడు. తాడి చెట్లు ఉండేది ఇక్కడ, కొబ్బరి చెట్లు ఉండేది. రోడ్ ఎక్స్టెన్షన్లో చాలా మటుకు కొట్టేసింది. నేను మా డాడీ సమ్మర్ వెకేషన్లో మాకు తీసుకొని చూపించారు ఈ ఏరియా. చిన్నప్పుడు కాదు, పెద్ద అయినప్పుడు కూడా వచ్చాను చాలాసార్లు. ఫాదర్తో ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళని. ల్యాండ్ మార్క్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఇది. ఇలా చేశారు వైఎస్ఆర్ వ్యూ పాయింట్. మేడం దిగుతారు ఇక్కడ ఫోటో? ఎంతమంది దిగారా? దిగారా ఇదంతా? దిస్ ఇస్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్. ఒక 5-6 ఏళ్ళ నుంచి పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అండ్ ఎంజాయింగ్ దిస్ ప్లేస్. అండ్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఆన్ ది హిల్. అది మీరు ఫ్రంట్ చూస్తుందంతా కైలాష్గిరి. మన వైజాగ్ వచ్చి ఇరుక్కున్న షిప్ అది లెఫ్ట్లో. Okay, we are exiting from Sagar area, Shimanda, towards Kailasgiri and Anandipur. Okay, see you in the next video. Take care, bye bye. Signing off, your Vijay. Like, share, subscribe. Go back there. Mainly beach means exit అయిపోతున్నాం. లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక ఫిష్ ఎంట్రీ ఉంటుంది. దాని పక్కన గాంధీ గారిని ఒక అబ్బాయి తీసుకెళ్తూ ఉంటారు. ఫేమస్ కాకి నుంచి ఉన్న అబ్బాయి మీద. దిస్ ఇస్ అ నేరో రోడ్. భీమ్లీ రైట్ సైడ్ ఉన్న హోటల్ ఉంటుంది. అండ్ ద క్లైమేట్ ఈస్ ప్లెజెంట్ రైట్ నౌ. మేడం నా ఫోన్లో మాట్లాడుతున్నారా? క్లైమేట్ కూల్గా మారింది సడన్గా ఇక్కడ. వీఆర్ మూవింగ్ అవుట్, జస్ట్ క్రాసింగ్ ద హోటల్. దట్స్ అ సీ వ్యూ. చాలా దగ్గర, సముద్రం చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 100 meters కూడా ఉండకపోవచ్చు. అంత దగ్గర సముద్రం.
సముద్ర అలలు మేము దగ్గర ఇప్పుడు వచ్చాము కానీ ఇవాళ స్పెషల్ ఏంటంటే మా క్లాస్ టీచర్ ఉన్నారు శివమూర్తి గారు. సో వీఆర్ ఎంజాయింగ్ ద ట్రిప్. సూపర్. లోకల్ పీపుల్ నేచర్స్ అందరిని హరాస్మెంట్ చేస్తున్నారు బీచ్ రోడ్లో. సో ఇట్స్ నాట్ ఫేవర్. కానీ అద్భుతమైన బీచ్ని చూస్తే మాత్రం ఎంత కష్టాలైనా మర్చిపోతాం. అంత బాగుంది బీచ్. Yes, that's the location. Beautiful. తార్ చెట్లన్నీ ఒక రిధంలో ఉన్నాయి. నుంచి రోడ్డు జస్ట్ ఒక ఎస్ మోడల్లో మారింది. చిన్న స్పీడ్ బ్రేకర్స్ పెట్టారు. Local people residing beside beach. Yes, we are moving out, just exiting the road. Left side మొత్తం రోడ్ బీచ్ పక్కన. Nearest telephone tower, satellite tower, mobile tower. Road exactly Bimliలో Portuguese ఉన్న ఇంపాక్ట్ ఉంది ఇంకా Bimliలో. Roads are wonderful. కొద్దిగా మెమరీస్తే గోవాలో ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్ సైడ్ మొత్తం అంతా బిమ్లీ సిటీ అనమాట. ఇక్కడ ఆల్సో గుడ్ హియర్. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇక్కడ. స్కూల్లో ఉన్న టీచర్ ఉంటారు అక్కడ, హెడ్ మిస్సెస్ రమాదేవి గారు. చాలా మంచిగా ఉంటారు. జెడ్పీ హై స్కూల్. షీ యూస్ టు డూ సమ్ గుడ్ థింగ్స్ టు ద స్కూల్. జెడ్పీ హై స్కూల్ని చాలా బాగా రన్ చేస్తున్నారు ఆవిడ. సేమ్ మా శుభ మేడం లాగే ఉంటుంది ఆవిడ. ఐ యూస్ టు విజిట్ ఎవ్రీ టైమ్ అండ్ బట్ ఇవాళ టైం పర్మిట్ చేయట్లేదు కాబట్టి వీఆర్ గోయింగ్ అవుట్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ అన్నమాట. ఇక్కడ డౌన్ దిగి అప్ ఎక్కడ చాలా బాగుంటుంది కదా. స్పీడ్ లిమిట్ 40 అన్నాడు, మనం కూడా 40 దాటట్లేదు. కొత్తగా వెసల్స్ వీళ్ళకి వస్తున్నాయి. చాలా బాగుంది. ఎవరో కావాలని పాడేసినట్టు బ్యూటీని చాలా బాగా మొక్కలు వేశారు. థ్యాంక్స్ టు ద పూర్ పీపుల్ ప్లాంటెడ్ దిస్ ట్రీ హియర్. తాడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ చాలా బాగుంది. ఎక్కడి నుంచో కష్టంగా వచ్చిన వాళ్ళకి నీడేస్తానికి చాలా బాగా చేశారు. ఎవరేసారు మన పూర్వీకులు. ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ 100 years బ్యాక్ అవ్వ ఉండొచ్చు నాకు తెలిసి ఈ తాడి చెట్లు. వెరీ వండర్ఫుల్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ హూ ప్లాంటెడ్ దిస్ ట్రీస్. Okay friends, just we are exiting Bhimli. I hope that we will see you in the next video. Take care. Bye everyone. వెయిటింగ్. బాగా వెయిటింగ్. Just crossing Ketam College. One of the famous college in Visakhapatnam from 2 to 3 decades. మన రైట్లో మీరు చూస్తున్నారు గీతం కాలేజ్. ఎస్, దిస్ ఇస్ ద గీతం కాలేజ్.
పైన మీరు చూస్తే టీటీడీ వాళ్ళు కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి. క్లైమేట్ మాత్రం ఇప్పుడు చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉప్పులు యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ ఎనీ హిల్ స్టేషన్. ప్లాస్టిక్ చేసిన కనిపించింది. రైట్, ఆకాశంలో క్లౌడ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మన లెఫ్ట్ సైడ్ రోడ్, బ్యూటిఫుల్ స్కై విత్ సీ అండ్ ద బుషీ ట్రీస్. నిజంగా వైజాగ్ అనేది ప్లెజెంట్ సిటీ అంటారు, దాని నిదర్శనం ఈ బీచ్ రోడ్. చాలా ప్రశాంతంగా, డ్రైవ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు వచ్చినా వైజాగ్ మాత్రం వదలడానికి ఇష్టపడరు. ఇది రెడెన్సన్ కొత్తగా బ్లూ పెట్టారు ఇక్కడ విఐపీస్ కోసం, బాగుంటుంది. రిసార్ట్ కమ్ కన్వెన్షన్. ఈ రోడ్లో వెళ్ళినప్పుడు కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటే జాగ్రత్తగా వెళ్ళాలి. Radisson Blu on left side. Exposing వైజాగ్. Vizag. వ్యూ కోసం జనాలందరూ ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు. అద్భుతమైన క్లైమేట్, చక్కటి గాలి. రైట్ సైడ్లో ఎస్కాన్ టెంపుల్ వారి టెంపుల్స్ కన్స్ట్రక్షన్స్ ఫండింగ్ సాయం చేస్తారు. గవర్నమెంట్ వేసినప్పుడు కొబ్బరి చెట్లు, ప్లేస్, కోకోనట్ ప్లాంట్స్, ప్లాంటేషన్ గ్రీనరీ కోసం. కార్లో ఉన్నాం కాబట్టి మాకేం తెలియట్లేదు, కానీ ప్లెజెంట్గా ఉంది. రైట్ సైడ్ మళ్ళీ రిసార్ట్స్. వాళ్ళు కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ చాలా రిసార్ట్స్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని రావాలి. రైట్ సైడ్ సాగర్ నగర్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హౌసింగ్ కార్పొరేషన్. లెఫ్ట్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. వెల్కమ్ టు సాగర్ నగర్ అని ఉంటుంది. రైట్ సైడ్ మొత్తం అంతా సాగర్ నగర్, ఇక్కడ ప్లాంటేషన్ ఇది సాగర్ నగర్. రైట్ సైడ్ బాగుంది సాగర్ నగర్. Rain will welcome us when coming to Vizag. కొత్తగా స్టార్ట్ చేశారు, దీనికి సిఆర్జెట్లని ఎలా వచ్చాయి తెలియదు. గుడ్ కన్స్ట్రక్షన్, మంచి బిల్డింగ్. యు ఆర్
ఏరియా. లెఫ్ట్లో సినిమాలు తీసేవారు షూటింగ్స్. ఇది వీడియో కూడా పార్కింగ్ కొత్తగా పెట్టేది. జీవడిగడ పాలు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రైట్లో జూ. we have seen back side of the zoo. వైజాగ్ ఇది కూడా జూ ఎంట్రీ వెనకాల నుంచి ఫ్రంట్ ఎంట్రీ బ్యాక్ ఎంట్రీ. మాకు బ్యాక్ ఎంట్రీ బాగా దగ్గర. బ్యూటిఫుల్ లొకేషన్. పీపుల్ సండే ఎంజాయ్ చేస్తారు. ఈ టైమింగ్ కూడా మళ్ళీ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఒకప్పుడు యాక్సిడెంట్ జోన్ ఉండేది 20 years బ్యాక్. చాలామంది ముఖ్యమైన పిల్లలు టర్నింగ్లో యాక్సిడెంట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చాలా నీట్గా మేనేజ్ చేశారు ఈ రోడ్ని. సపరేట్ యాక్సిడెంట్ జోన్ జిగ్జాగ్ రోడ్ కాబట్టి యాక్సిడెంట్ జోన్ ఎక్కువ ఉండేది. ఈ రోడ్డు కూడా డైరెక్ట్ హైవే కనెక్టివిటీ. కైలాష్గిరి అండ్ తెన్నడి పార్క్. This is the turning where so much accident is to be happen. నేను మా నాన్న ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒకప్పుడు. తాడి చెట్లు ఉండేవి ఇక్కడ, కొబ్బరి చెట్లు ఉండేవి. రోడ్ ఎక్స్టెన్షన్లో చాలా మటుకు కొట్టేసి నేను మా డాడీ సమ్మర్ వెకేషన్లో మనం తీసుకొని చూపించేవాడు ఈ ఏరియా. చిన్నప్పుడు కదా, పెద్ద అయినప్పుడు కూడా వచ్చాను చాలా సార్లు. ఫాదర్ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళని. ల్యాండ్ మార్క్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఇది. ఇలా చేశారు వైఎస్ఆర్ వ్యూ పాయింట్. మేడం దిగుతారు ఇక్కడ ఫోటో? ఎంతమంది దిగారా? దిగారా ఇంత? దిస్ ఇస్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్. ఒక 5-6 ఏళ్ళ నుంచి పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అండ్ ఎంజాయింగ్ దిస్ ప్లేస్. అండ్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఆన్ ది హిల్. అది మీరు ఫ్రంట్ చూస్తుందంతా కైలాష్గిరి. మా వైజాగ్ వచ్చి ఇరుక్కున్న షిప్ అది లెఫ్ట్లో. ఓకే, వీఆర్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ సాగర్ ఏరియా Shimanda towards Kailasgiri and Anandipur. Okay, see you in the next video. Take care, bye bye. Signing off, your Vijay. Like, share, subscribe. Right side turn అయితే MVP కాలనీ, టర్నింగ్ అయితే రామకృష్ణ బీచ్. దిస్ ఇస్ అప్పుగర్ మళ్ళీ అదే జంక్షన్. ప్లేస్కి వచ్చాను. దాంట్లో ఇంతకుముందు అప్పుగర్ అనే పార్క్ అని ఎంట్రన్స్ ఉంది. రైట్లో ఏపీ టూరిజం నేను వెయిట్ చేస్తున్నారు. షార్ట్ లేదు ఓపెన్ అవుతుంది. లెఫ్ట్లో మీరు చూస్తుంటే అప్పుగర్, రైట్లోది ఏపీ టూరిజం. జస్ట్ లెఫ్ట్లో లుంబిని పార్క్. లుంబిని పార్క్. ఇంకా రైట్లో నెక్స్ట్ వచ్చేది మా హౌస్. లెఫ్ట్లో మా హౌస్, రైట్లో మా సైడ్స్. దిస్ ఈజ్ మై హౌస్. ఓకే, ఇది కొత్తగా వినాయకుడు కడుతున్నారు ఇక్కడ. మోస్ట్ ప్రాబ్లీ వినాయక చవితికి ఇది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ 4-5 డేస్లో. ఓకే, బాయ్. Please like, subscribe and share my videos.